ఓడి ఇవాళ 4 నుంచి 5 కొడతాడు రాజేషా చూడు. మా వాళ్ళని చూడన్న ఇవాళ ఎట్లా కొడతారో మీ టీం కు సుక్కలు కనిపించాలి. చూసావులే మీ వాళ్ళ పంచను. మొన్నటి ముచ్చట వేర్లే అన్న. యాక్చువల్ గా మొదటి నుంచి అది కాని పనే అనుకున్నాం. కాకుంటే మా మిలన్ వచ్చిన తర్వాత జర్ర హోప్ వచ్చింది. లాస్ట్కు ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. ఏం చేస్తాం? అయినా ఆ మిలన్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాకపోతే లాస్ట్ లో దీపుకి ఇస్తే సరిపోయేది కదా. అయిపోయిన తర్వాత 7 పోటీ మళ్ళా. ఏడుపు అంటే ఏడువరా అన్నా. మరి మిలన్ ఎంత కాన్ఫిడెన్స్తో ఉండేది తెలుసా? ఏం చేస్తాం, కుదరలేదు. కానీ ఇప్పుడు ఇవాళ టీం అట్లుండదు చూడు. క్రికెట్ గురించే కావచ్చు వీళ్ళు మాట్లాడుకునేది. ఎంతైనా ఐపీఎల్ కాలం కదా, ఏ ఇద్దరు కలిసినా గిట్లనే ఉంటాయి ముచ్చట్లు. ఏ టీం అయినా కానీ మా వాళ్ళదే పైచి పక్క. ఇది అంత సీన్ లేదు. పెట్టు ఆలోచించుకో చెప్తున్నా. ఎందుకంటే ఇవాళ రాశి ఫలాలల్లా నీకు తిరుగు లేదు అని రాసి పెట్టినదట మావానికి. మళ్ళా టెంక మాట మారవద్దు చెప్తున్నా. వీళ్ళకేం పుట్టింది? ఏమో బెట్టింగ్లు పెట్టుకుంటున్నారు. ఒరే రాజేషు, చెప్పు. సిగ్గులేదు గింతనన్నా ఐపీఎల్ బెట్టింగ్లు పెట్టేటందుకు. బెట్టింగా ఇంటనే ఉన్నా మీ మాటలు. నేను మా టీం ఎన్ని కొడతారో చూడు, మా ఓడు 4-5 తీస్తాడు చూడు అంటున్నారు కదా. అంటే కొట్టేటి రన్లు, తీసేటి వికెట్లే కదా. నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ తలకాయ. క్రికెట్ గురించి కాదు మేము మాట్లాడుకునేది. అబ్బుచ్చా, మరి మిలన్, దీపు ఎవలమ్మా? మా టీం మెంబర్స్. అదే మరి క్రికెట్ టీమే కదా. క్రికెట్ టీం ఏంది? ఈ నడుమ నేను ఈవెంట్లు చేస్తున్నాను తెలుసు కదా నీకు. ఏవో చేస్తున్నా అని చెప్పినావు. మరి దాని గురించే ముచ్చట. ఒక పెళ్లి ఈవెంట్ వచ్చిందబ్బా. పిల్లగాన్ సైడు పిల్ల సైడు 2 సైడ్లు కూడా ఫోటోగ్రఫీ నాకే వచ్చింది. దాంట్లో ఒక సైడ్ టీం అన్న చూసుకుంటాను, ఇంకో సైడ్ టీం నేను చూసుకుంటానా. అబ్బచ్చా, దానికి కొట్టుడుకు ఏ సంబంధం? మేమేదో పని తొందరగా కావాలని చెప్పి పోటీ పెట్టుకున్నాం. ఎవరు ఎక్కువ ఫోటోలు తీస్తారు, ఎవరు ఎక్కువ సెగ్మెంట్లు వీడియో కవరేజ్ చేస్తారు అని. మరి రాశి ఫలాలు ఎందుకు వచ్చినాయి నడిమిట్లా? రాశి ఫలాలా? ఓ మావోన్ రాశి ఫలాలల్లా తిరుగులేదు అని ఉన్నది అన్నానా? మా టీంలో ఒకడు ఉన్నాడులే, ఆ పిచ్చోడు. రోజు పొద్దున్న లేవగానే దినఫలాలు చదువుతాడు. అంటే మీరు క్రికెట్ బెట్టింగ్ గురించి కాదు అయితే మాట్లాడుకునేది. సజ్జనార్ సారు బెట్టింగ్ల గురించి ఒక పోస్ట్ పెట్టిండు. అది చూసి మీరు కూడా అట్లా మోసపోతున్నారేమో అని డౌట్ వచ్చింది. మోసం? ఏం మోసం? ఐపీఎల్ ప్రిడిక్షన్ పేరు మీద ఆన్లైన్ లో ఒక స్కామ్ నడుస్తుందట ఇప్పుడు. ఏం స్కామ్? టాస్ ఎవరు గెలుస్తారు, ఏ టీం గెలుస్తుందో ముందే చెప్పేస్తామని నమ్మించి బెట్టింగ్ ఉచ్చులకు దింపుతున్నారట జనాలను. అట్లాంటి ఫేక్ ప్రిడిక్షన్లు నమ్మి మీ కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దని ఒక పోస్ట్ పెట్టి వీడియో పెట్టిండు సారు. అందరు ఇన్ఫ్లుయెన్సర్లు ఇట్లా తప్పుడు ప్రచారాలు చేస్తురట. అట్లాంటప్పుడు వాళ్ళ అకౌంట్లు బ్యాన్ చేస్తే అయిపోతుంది కదా చక్కగా. ఆల్రెడీ అసోంటోళ్ళని గుర్తుపట్టి ప్రొఫైల్ బ్లాక్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకునే పనులు ఉన్నారటలే. మ్యాచ్ లో ఏం జరుగుతుందో ముందే ఊహించి చెప్పేటందుకు వాళ్ళకి ఏమైనా శక్తులు ఉన్నాయా? సిగ్గు తప్పిన వాళ్ళు కాకుంటే. ఎవరన్నా ఇట్లాంటి యాడ్లు చేసినట్టు తెలిస్తే వెంటనే 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చట. అట్లాంటివన్నీ వెనకే బాగా తెలుస్తాయమ్మా. అవునయ్యా, రోజు ఇంటర్నెట్ నువ్వే కదా చూస్తుంటావు. ఇట్లాంటి ఏదన్నా కనపడితే కంప్లైంట్ చేయొచ్చని అట్లా చెప్పు. ఈనేటోళ్ళకు వేరేలాగా అర్థమవుతుంది. సర్లే గాని ఇంతకు వార్త ఏంది? అలా సినిమా అంతా చూసి సినిమా పేరేంది అని అడిగినట్టున్నది నీ ముచ్చట. ఇంతసేపు నువ్వు చెప్పిందే వార్త. బా, ఏమన్నా పని తప్పించుకుంటావారా అన్న? టైం అవుతున్నది, మన ఈవెంట్కి అన్ని సర్దుకోవాలి. నడువు ముందు.